హాయ్ ఎవ్రీవన్. ఈ క్వశ్చన్‌కి హానెస్ట్‌గా ఆన్సర్ చెప్పండి. ఎన్ని సార్లు మీరు మార్కెట్‌లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవ్వాలి, ఇది ఎగ్జాక్ట్ టాప్, ఎగ్జాక్ట్ బాటమ్ అని మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు డబ్బులు నష్టపోయారు? మీరెప్పుడైనా వెనక్కి వెళ్లి చూసుకొని మీ చార్ట్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అని చెప్పి దాని వెనకాల రీజన్ వెతికారా? చాలా సార్లు మీరు అనుకుంటారు ఇక్కడ స్ట్రాటజీ ఫెయిల్ అయింది, లేదా మార్కెట్‌లో కొత్త న్యూస్ వచ్చింది, దీనివల్లే నేను నష్టపోయాను అని. కానీ రియాలిటీలో మీకు లాస్ ఎందుకు వచ్చిందంటే మీ స్ట్రాటజీ వల్ల కాదు, లేదా మార్కెట్‌లో అప్పుడేదో కొత్త న్యూస్ వచ్చిందని కాదు, మీరు చేసిన మిస్టేక్ వల్ల. మీరు గనక స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన ఏ ఒక్క బుక్ జెన్యూన్‌గా చదివినా ఈ నిజం మీకు ఎప్పుడో అర్థమైపోయేది. మీరు మార్కెట్‌లో చాలా సార్లు టాప్స్‌ని, బాటమ్స్‌ని ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేస్తూ రివర్సల్స్‌ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. దీనివల్ల స్లోగా ఏమవుతుందంటే ఆ ప్రెడిక్షన్ అనేది మీకు ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ పెరగాలి, లేదా ఇక్కడ నుంచి కిందకి పడాలి, ఇలా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. గ్రేట్ ట్రేడర్స్ ఏం చెప్తారంటే డోంట్ ప్రెడిక్ట్ ద ట్రెండ్, ఫాలో ది ట్రెండ్. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేయొద్దు, ట్రెండ్ కంటిన్యూషన్ లో మాత్రమే ట్రేడ్ చేయాలి అని చెప్పి గ్రేట్ ట్రేడర్స్ చెప్తూ ఉంటారు. కానీ మీరు యూజువల్ గా ఆపోజిట్ లో చేస్తూ ఉంటారు. ట్రెండ్ ఫాలో చేయట్లేదు సరే, అసలు మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉంది అనేది కూడా అబ్జర్వ్ చేయట్లేదు. అండ్ ప్రతిసారి మార్కెట్ ఇంకేదో కొత్త డైరెక్షన్ లో వెళ్తుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. ఈ సేమ్ హ్యాబిట్ ని కనుక మీరు 2026 లో కంటిన్యూ చేశారు అని అంటే మీరు మార్కెట్ లో ఎప్పటికీ సక్సీడ్ అవ్వలేరు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవ్రీ ట్రేడర్ ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఒక ₹1,00,000 క్యాపిటల్ నా దగ్గర ఉంది, ఈ రోజు నుంచి రోజు 2,000 కనుక సంపాదిస్తే మంత్ ఎండ్ అయ్యేసరికి ఒక 40,000 నేను ఎర్న్ చేయొచ్చు అని అనుకుంటారు. చాలా లాజికల్ గా అనిపిస్తుంది, కానీ రియాలిటీలో స్టాక్ మార్కెట్ లో ఇది 100% ఇంప్రాక్టికల్, అస్సలు కుదరదు. యాక్చువల్ గా ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే నెలకి 40,000 సంపాదించాలి అని ఇన్కమ్ గోల్స్ పెట్టుకుంటున్నారు. మీరు అసలు మాట్లాడనిది అండ్ అలాగే ఆలోచించనిది ఏంటి అంటే ఒక రోజులో మాక్సిమం నేను ఎంత నష్టపోవచ్చు, లేదా ఒక వారంలో నేను మాక్సిమం ఎంత నష్టపోవచ్చు, అప్పుడప్పుడు నేను డబ్బులు నష్టపోతే ఎంత వరకు నష్టపోవచ్చు అని డ్రా డౌన్ కంట్రోల్ కి ప్లాన్ చేసుకోరు. మీరు ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ మార్కెట్ లో ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకోరు. అంటే మీకు ఇన్కమ్ గోల్ ఉంది కానీ సర్వైవల్ గోల్ అనేది లేదు. ఈ సర్వైవల్ గోల్ గనక లేదు అని అంటే ఏ ట్రేడర్ కూడా ఎక్కువ కాలం మార్కెట్ లో వాళ్ళ డబ్బుల్ని కాపాడుకోలేరు. అండ్ ఇప్పుడు మీ ఇండివిడ్యువల్ ట్రేడింగ్ మైండ్ సెట్ గనక వస్తే మీరు నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు అని అనుకుందాం. ఇక్కడ నిఫ్టీ కన్సాలిడేట్ అవుతూ ఉంది, బట్ మీకు ఏదో ఒక ట్రేడ్ చేయాలనిపిస్తుంది. మీ మైండ్ ఏం చెప్తుందంటే న్యూస్ పాజిటివ్ ఉంది, పక్కగా బ్రేక్అవుట్ అవుతుంది, 100% షూర్ ఇది పైకే వెళ్ళాలి. ఇలా ఎప్పుడైతే చెప్తుందో మీరేం చేస్తారో తెలుసా? ఎర్లీ ఎంట్రీ తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు మీరు స్మార్ట్ గా ఎంట్రీ అయ్యా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నిజానికి మార్కెట్ లో అక్కడ ఏం జరుగుతుంది? మార్కెట్ అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, నిఫ్టీ పడిపోతుంది, మీరు లాస్ బుక్ చేసుకుంటారు. అలా ఇంకొక 2 టైమ్స్ అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడిపోతూ ఉంటుంది. మీరు ఈ గ్యాప్ లో 2-3 సార్లు ట్రేడ్ చేస్తారు, ఓవరాల్ గా డబ్బులు నష్టపోతారు. దాని తర్వాత ఒక క్లియర్ బ్రేక్అవుట్ వస్తుంది, అప్పుడు నెంబర్ ఆఫ్ లాట్స్ పెంచి ఒకేసారి మళ్ళీ ఎంటర్ అవుతారు. ఒకవేళ ఆ ప్లేస్ లో అది ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఫస్ట్ 2 ట్రేడ్స్ లో 2,000 or 3,000 నష్టపోతే బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ వచ్చిన ట్రేడ్ లో 15,000 నుంచి 20,000 పోగొట్టుకుంటారు. సో యాక్చువల్ గా ఈ ట్రేడ్ లో మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రాటజీ ఏం తప్పులేదు. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మీరు ఒక్క లాట్ తో ట్రేడ్ చేసి ఉంటే మేబీ స్టాప్ లాస్ హిట్ అయిందని జస్ట్ ఒక 500, 1,000 లేదా మాక్సిమం 2,000 రూపీస్ లాస్ తో బయటకు వచ్చేసేవాళ్ళు. అయితే ఇక్కడ మార్కెట్ మిమ్మల్ని చీట్ చేయలేదు, మీది బ్యాడ్ లక్ కాదు. మీరు ఇంపేషెన్స్ గా ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్ బ్రేక్అవుట్ రాకముందే చేసి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ లాట్స్ ని పెంచి కంప్లీట్ ఇంపేషెన్స్ గా ఉన్నారు కాబట్టే మీరు ఆ రోజు అంత ఎక్కువ డబ్బులు నష్టపోతున్నారు. ఫస్ట్ లో మీకు ఏమనిపించిందంటే తొందరగా ఎంట్రీ ఇవ్వడం అనేది ఇంటెలిజెన్స్ అనిపించింది, కానీ నిజానికి ట్రేడింగ్ లో ఎవరికైతే పేషెన్సీ ఉంటుందో అదే వాళ్ళ యొక్క మేజర్ స్ట్రెంగ్త్ అవుతుంది. అయితే ఈ ఇంపేషెన్సీని గనక మీరు 2026 లో క్యారీ చేస్తే ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒకసారి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మీరు 2025 లో ఎన్ని కొత్త టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యారు, అలాగే ఎన్ని కొత్త ఇండికేటర్స్ ట్రై చేశారు? ప్రతిసారి మీరు కొత్త ఇండికేటర్, న్యూ సీక్రెట్ స్ట్రాటజీ, గ్యారంటీడ్ సెటప్ ఇలా ఎప్పుడైతే వింటారో పూర్తిగా ఎగ్జైట్ అయిపోతారు. ఇమ్మీడియట్ గా మీ ఫోకస్ అంతా కూడా దాని మీదకి షిఫ్ట్ చేస్తారు. అప్పటిదాకా మీరు నేర్చుకున్న స్ట్రాటజీస్ ని డీప్ లెర్నింగ్ చేయకుండా వాటిని అలా వదిలేసి కొత్త విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెరుగుతాయి. మీరు చాలా సేపు స్క్రీన్ టైం పెంచుకుంటూ ఉంటారు. మీ స్క్రీన్ టైం చాలా పెరుగుతుంది, కానీ ఓవరాల్ గా మీరు ట్రేడర్ గా ఎలాంటి గ్రోత్ ఉండదు. కంప్లీట్ 2025 లో మీ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెరిగాయే తప్ప మీ స్కిల్ లెవెల్ అనేది సేమ్ ఉంటుంది. అయితే 2025 ఏదో అన్లక్కీ ఇయర్ అని చెప్పి దాన్ని బ్లేమ్ చేయడం కాదు. 2026 లో ఒక ట్రేడర్ గా మారడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం మీరు 4 పనులు చేయాలి. ఫస్ట్, స్టాప్ ప్రెడిక్టింగ్. ర్యాండమ్ గా ఈ లెవెల్ దగ్గర ఖచ్చితంగా రివర్స్ అవుతుంది అనే ప్రెడిక్షన్స్ ని ఆపేయండి. నెక్స్ట్, సెకండ్, స్టార్ట్ ఫాలోయింగ్. ట్రెండ్ ఏ డైరెక్షన్ లో ఉందో తెలుసుకొని ఆ ట్రెండ్ ని ఫాలో అవుతూ మాత్రమే ట్రేడ్ చేయండి. నెక్స్ట్, థర్డ్, స్టాప్ చేసింగ్ న్యూ థింగ్స్. ఏదైనా కొత్త స్ట్రాటజీ, కొత్త ఇండికేటర్
ఇండికేటర్ అని వినగానే ఇమ్మీడియట్ గా మీ ఫోకస్ అంతా దాని మీదకి షిఫ్ట్ చేయకండి. ఫైనల్లీ స్టెప్ 4, స్టార్ట్ మాస్టరింగ్ బేసిక్స్. అంటే మీకు ఇప్పటిదాకా తెలిసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఒకవేళ మీరు బేసిక్ అని ఫీల్ అయితే ఆ బేసిక్స్ మీదే మాస్టర్ అవ్వండి. మార్కెట్ లో డబ్బులు సంపాదించాలంటే లక్ష రకాల స్ట్రాటజీలు ఉన్నాయి. మీరు నేర్చుకున్న ఏ స్ట్రాటజీనైనా మీరు కరెక్ట్ గా వాడడం తెలుసుకుంటే ఆ ఒక్క స్ట్రాటజీ మీకు సరిపోతుంది. జనవరి 1 రోజున నేను ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. 2026 యొక్క ట్రేడింగ్ రోడ్ మ్యాప్. ఈ ట్రేడింగ్ రోడ్ మ్యాప్ మీరు ఒకవేళ బిగినర్ ట్రేడర్ అయినా లేకపోతే సీరియస్ ట్రేడర్ అయినా ఇద్దరికి కూడా ఒక క్లియర్ డైరెక్షన్ ఇస్తుంది. 2026 లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఇస్తుంది. మీరు గనక 2026 లో డిఫరెంట్ గా మారాలి, మీ మార్కెట్ స్కిల్స్ ని గ్రో చేసుకోవాలి అని అనుకుంటే ఆ వీడియోని మిస్ అవ్వద్దు. ఈ వీడియో ద్వారా మీరు 2025 లో చేసిన మేజర్ మిస్టేక్ ఏంటి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ everyone for watching this video.